ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆర్థిక వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది, రెవెన్యూ పడిపోయింది. మీరు ప్రాతినిధ్యం, మీ మంత్రిత్వ శాఖ ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా పడిపోయాయి. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం మూలంగా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ప్రభుత్వం మీద పడింది. అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాలపై మీద పడింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా? హైడ్రా లాంటి తీసుకురావడం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమే అనుకోవచ్చా? ఒకటి గమనించాలి, ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారు కాకిగోలందో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నారో అది నిజం కాదు. యాజ్ ఏ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా నేను చెప్తున్నాను, గడిచిన 6 నెలలలో లాస్ట్ ఇయర్ ఇదే 6 నెలలలో ఏ రకమైన ఇన్కమ్ వచ్చిందో ఇప్పుడు 6 నెలలతో కంపేర్ చేస్తే నియర్లీ 5.6% ఇంక్రీజ్ అయింది తప్ప డిక్రీజ్ కాలేదు. మేము ఆశించినంత 20% రాకపోవచ్చు. ఇది ఒక హైదరాబాదులో కాదు, గ్లోబల్ వైజ్గా త్రూఅవుట్ కంట్రీ, త్రూఅవుట్ వరల్డ్ ఈనాడు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉన్నమాట నిజం. ఎంత రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉన్నా హైదరాబాద్ క్యాపిటల్లో, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ ఇంక్రీజ్ ఉంది తప్ప డిక్రీజ్ అయిందన్నది అవాస్తవం. కానీ హైడ్రా తీసుకురావడం మూలంగా అది రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మీరు వెనక్కి తగ్గారు. హైదరాబాదు ప్రాంతంలో కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే బిల్డర్స్లో ఉండే మనసులో ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చెప్పారు. రెవెన్యూ మంత్రిగా, డిజాస్టర్ మేనేజ్ మంత్రిగా నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. రియల్ ఎస్టేట్లో కానీ ఆస్తులున్న హైదరాబాదులో నివసించే ప్రజలకు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. హైడ్రా అనే భూతము చూసి మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏవైతే పర్మిషన్స్ గతంలో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చినా ఆ ఇచ్చిన పర్మిషన్ నిజమైన పర్మిషన్ అయి ఉంటే అటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, నేను చెప్తాను.